డీజీ గారికి, విచ్చేసినటువంటి కార్యదర్శులకు అండ్ ది న్యూ టీమ్ 26, ద చూజన్ ఫ్యూ ఆఫ్ ది స్టేట్, ముఖ్యమంత్రి గారి ఆలోచనల్ని, ప్రభుత్వ ఆలోచనల్ని క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేసి ఫేస్ ఆఫ్ ది గవర్నమెంట్గా కనపడేటువంటి కలెక్టర్లందరికీ కూడా ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. 3 కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఎవాల్వ్ అవ్వడం నేను చూశాను ముఖ్యమంత్రి గారి ఆలోచనలతోటి. వెన్ వీ స్టార్టెడ్ విత్ రెట్రాస్పెక్టివ్ ఇంపాక్ట్ థింకింగ్. ఏం జరిగింది రాష్ట్రంలో, ఎక్కడికి వెళ్ళాం, మనం ఎక్కడున్నాం, అక్కడి నుంచి మొదలుపెట్టాం. ఇవాళ వీఆర్ ఇన్ అ ప్రాస్పెక్టివ్ నోట్. ప్రాస్పెక్టివ్ నోట్లో కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ఎంత స్పష్టంగా ఉన్నాయనంటే, ప్రతిదానికి ఒక యాడ్ స్టిక్, ప్రతిదానికి ఒక మెజరబిలిటీ అనేటువంటిది ఉండాలి పర్ఫార్మెన్స్లో. ఎందుకు అనంటే కామన్ మ్యాన్కి ఇప్పటికీ కూడా కలెక్టర్ ఇస్ ది ఫేస్ ఆఫ్ ది గవర్నమెంట్. సో డెలివరబుల్స్ అన్నీ వెళ్ళాల్సింది, జిల్లా యంత్రాంగంలో పనితీరు ఇంప్రూవ్ కావాల్సింది, కీలకమైనటువంటి స్థానం కలెక్టర్గా. అందులో మీ కెరియర్లో దిస్ ఇస్ ది మోస్ట్ ఆస్పైర్డ్ పోస్ట్. దీనికి మీరు నవ్ యూ హవ్ బీన్ చూజన్ ఫ్యూ బై ది చీఫ్ మినిస్టర్. నవ్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ యువర్ టర్న్ టు స్టార్ట్ డెలివరింగ్ ది చీఫ్ మినిస్టర్స్ ఐడియాస్. అండ్ ఐ కెన్ టెల్ యూ ఓచ్ యూ ఫర్ సర్టన్ థింగ్స్. నాకు ఒక 30 సంవత్సరాల ఎంతో సుదీర్ఘ పయనం చేశాను నేను. 30 సంవత్సరాలలో ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని కొత్తగా ఆలోచించే ఎనర్జీ జీలు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఎదురుగా చెప్పడం కాదు, ఇట్స్ రేరెస్ట్ ఫినామినా. ఒక మనిషిలో ఇట్లా ఉండడం, ఒక తపన, ఆరాటం, ఇంకా ఏదో చేయాలి, ఇంకా బెటర్గా చేయాలి, ఇంకా అద్భుతంగా చేయాలి అనేటువంటి నెవర్ ఎండింగ్ జీల్ ఉన్నటువంటి లీడర్తో పనిచేయడం ఇస్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఫర్ యూ టు రైజ్ యువర్ బెంచ్ మార్క్స్, టు రైజ్ యువర్ కేపబిలిటీస్. మనం అందరం కూడా కాంప్లిసెన్సీ లైఫ్లో చాలా ఈజీగా సెటిల్ అయిపోతాం. కలెక్టర్ అయిపోయాము అనగానే మేము అచీవ్ అయిపోయాం, మంత్రి అవగానే మేము అచీవ్ అయిపోయాము అనేటువంటిది. ముఖ్యమంత్రి గారికి ఎవ్రీడే ఆయన బార్ పెంచుతూ ఉంటారు మాకు. సో మీ కలెక్టర్స్ కూడా డోంట్ బి సాటిస్ఫైడ్. ఐ డోంట్ థింక్ యూ విల్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టు లివ్ ఎ సాటిస్ఫైడ్ లైఫ్ బికాస్ యువర్ బార్ విల్ బి like a bamboo tree. It will grow by the night, it will grow by the day. Your bar will be constantly upgraded every day, every minute. There's a challenge in you to rise up to the chief minister's occasion. That's what give you the confidence. I tell you, I mean, the అద్భుతమైనటువంటి కాన్ఫిడెన్స్ వస్తుంది. ముఖ్యమంత్రి గారి ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయ్యి మనం డెలివర్ చేసిన రోజున అటు పబ్లిక్ సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది, మన సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది, మన కేపబిలిటీస్ పెరుగుతాయి. So it's a rarest opportunity. I'm telling you, the young team here, get the best, do the best. ముఖ్యమంత్రి గారి ఆలోచనల్ని ట్రాన్స్లేట్ చేయండి, డెలివర్ చేయండి. వి ఆల్ ఆర్ విత్ యూ. ఇట్స్ అ పొలిటికల్ గవర్నెన్స్. ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ ఉంటారు. సో వీఆర్ దేర్. ఒక చిన్న ఎగ్జాంపుల్, ప్లానింగ్ డిపార్ట్మెంట్ అనేటువంటిది గత 70 సంవత్సరాలలో అదొక పోస్ట్ మార్టం డిపార్ట్మెంట్ లాగా ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్లేస్ ఎ వెరీ కీ రోల్. I mean, it totally changes its face, it changes its importance, changes the direction. ఇవాళ అన్ని శాఖలకి ముఖ్యమంత్రి గారు మెజరబుల్ బెంచ్ మార్క్స్ ప్లానింగ్ నుంచి పెడుతున్నారు. రేపొద్దున మీరు జిల్లాలోకి వెళ్ళిన తర్వాత కూడా జిఎస్డిపి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నవ్ వీ హవ్ టాప్డ్ ది నేషన్ లెవెల్లో. వీ హవ్ క్రాస్డ్ 10.5%, వెరస్ నేషనల్ యావరేజ్ ఈజ్ 8.8% ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు మొదటి రోజున జీడిపి, జిఎస్డిపి చెప్తే ఐఎమ్ ష్యూర్ 60% or 70% ఆఫ్ ది పీపుల్ వుడ్ హ్యావ్ సెడ్ ఇది అవసరమా కలెక్టర్లకి, ఏదో రెవెన్యూ పేపర్లు 4 ఫైనాన్స్ పేపర్లు 4 స్కీములు చెప్పకుండా ముఖ్యమంత్రి గారు ఏంటి ఈ జిఎస్డిపిల మీద వెళ్తున్నామని మాతో సైతం అనుకున్నాం. నౌ వీఆర్ సీయింగ్ ది రిజల్ట్. ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ ది ఎకానమీ. సి అన్లెస్ వీ బిల్డ్ ది ఎకానమీ నథింగ్ కెన్ బి డెలివర్డ్. సో మనం తక్కువ బుర్రలు ఉపయోగిస్తే చాలు. ముఖ్యమంత్రి గారు ఆలోచనల్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే ఐఎమ్ ష్యూర్ ద రిజల్ట్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఐవ్ సీన్ ఇట్ హ్యాపెనింగ్ once, not once, twice, but many a times. I just wish you all the good luck for the new collectors. This team 26 must deliver by the day, by the night. There's no tomorrow, it's today. You are measured today, you are measured now, you are measured every minute. You in the sense we all are. The Chief Minister's direction is very, very clear. We all are measured by the day, by the night. Let us perform, live up to the expectations of the people, and let's work under the leadership of the great leader, our Chief Minister. Thank you.
Thank you, sir, for those inspiring words. May I request the Honorable Chief Minister of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu garu, to give the keynote address, please. గౌరవనీయులు రెవెన్యూ శాఖ మంత్రులు అనగాన సత్యప్రసాద్ గారు, గౌరవ చీఫ్ సెక్రటరీ, సహచార మంత్రివర్గ సభ్యులు, జిల్లా కలెక్టర్లు, సీనియర్ అధికారులు అందరికీ కూడా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మనందరం 4వ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో అటెండ్ అవుతున్నాం. అదే సమయంలో ఇప్పటికి మీరు చూస్తే 15 నెలలు పూర్తి చేశాం కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మీరందరూ కొంతమంది నిన్న మొన్న చూశాను, మీ రికార్డ్స్ అన్ని యంగ్స్టర్స్వి 2040, 54, 55 కూడా సర్వీస్లో ఉంటారు కొంతమంది కొత్తగా వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ. నేను ఐఎమ్ థింకింగ్ 2047 అంటే ఆ తర్వాత కూడా ఆలోచిస్తున్నాం, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. ఇండియా నెంబర్ 1 కావాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 11వ ఆర్థిక వ్యవస్థ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైంది. ఒకప్పుడు అమెరికా అంటే భూతం కింద చూసేవాళ్ళం, పెద్ద బ్రదర్ అని. ఇప్పుడు అమెరికా కూడా మనతోనే సమానంగా చూస్తున్నాం. ఇచ్చిపుచ్చుకునే ధోరణికి వచ్చాం. అది రావడానికి కారణం మీరందరూ గుర్తుపెట్టుకుంటే, మనకు స్వాతంత్రం వచ్చి దగ్గర 75 సంవత్సరాలు అయిపోతుంది, 77 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంకొక 22 మైక్ కరెక్ట్గా చూసుకో, ఇంకొక 22 సంవత్సరాల్లో 100 సంవత్సరాలు మనం పూర్తి చేసుకుంటున్నాం. నేను కూడా చాలా చూశాను రాజకీయాల్లో. నిన్న మొన్న చూస్తే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు చూస్తే వాళ్ళు పుట్టిన సంవత్సరమే నేను సీఎంగా ఉన్నా. అవన్నీ చూసినప్పుడు ఐ హ్యాడ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ కంట్రీ. రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది, ఎడారిగా మారిపోతుంది, ఎవరు కాపాడలేరు అన్న రోజులు కూడా. అయితే ఈరోజు జరిగే పరిణామాలు చూసిన తర్వాత ఒక నిర్దిష్టమైన ఆలోచనతో మనం ముందుకు పోతే ఏదైనా సాధిస్తామనేది నా ప్రగాఢమైన విశ్వాసం. ఈ దేశంలో ఎవ్వరూ ఆలోచించినప్పుడు విజన్ 2020 తయారు చేశాం. దానికంటే ముందు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది 1991 కంటే ముందు రిఫార్మ్స్ రాలేదు. రిఫార్మ్స్ రాకంటే ముందు మీరు చూస్తే